హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద్వారకా మై క్రియేషన్స్. ఇంతకు ముందు వీడియోలో ఈ నెక్ డిజైన్ ఎలా కుట్టాలో నేను చూపించానండి. ఇప్పుడు ఆ నెక్కి హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలి, ఫ్రంట్ నెక్ ఎలా కుట్టానో నేను చూపిస్తున్నానండి. నేను వేసుకున్న ఈ బ్లౌజ్కి బార్డర్ ఉందండి. ఆ బార్డర్ నేను అసలు టచ్ చేయట్లేదు, ఆ పైన వేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. చిన్న వర్క్, హెవీగా చేయట్లేదండి. ఎందుకంటే థ్రెడ్ వర్క్ నేను సింపుల్గా అందరికీ కుట్టుకునే విధంగానే ఒక చిన్న ఫ్లవర్ వేసి దానికి అటు ఇటు కొమ్మల కింద పెట్టాను అనమాట అండి. ఇప్పుడు అదే ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. కింద నాకు అంచు వచ్చిందండి. శారీలో ఉన్న అంచే హ్యాండ్స్కి కూడా వచ్చిందనమాట. దాన్ని నేను అసలు టచ్ చేయకుండా ఆ పైనే నాకు ఎంత లెంత్ కావాలో ఆ లెంత్లోనే నేను ఒక చిన్న ఫ్లవర్ని డిజైన్ చేసుకున్నాను. ఈ ఫ్లవర్కి ఫస్ట్ అవుట్లైన్ చైన్ స్టిచ్ వేస్తున్నానండి. థ్రెడ్ వర్క్ చేయాలి. శారీలో ఉన్న మెయిన్ కలర్ని ఇప్పుడు ఇందులో కూడా వేస్తున్నాను. ఈ ఫ్లవర్ అంతా ఫిల్లింగ్ చేసేస్తున్నానండి. లాంగ్ అండ్ షార్ట్, ముద్దకుట్టు, లోడ్ వర్క్ ఇవన్నీ ఈ ఫిల్లింగ్ వర్క్కి ఉన్న పేర్లేనండి. ఎలాగైనా వర్క్ ఒకటే. కొంతమంది లోడ్ వర్క్ అంటారు, లాంగ్ అండ్ షార్ట్ అంటారు, ముద్దకుట్టు అంటారు. థ్రెడ్ వర్క్ చేసేటప్పుడు గ్యాప్స్ ఎక్కువ రాకుండా దగ్గరగా ఫిల్ చేసుకోవాలండి. గ్యాప్స్ వచ్చిందంటే అందం ఉండదు. ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అవ్వకుండా నీట్గా వచ్చేలాగా కుట్టాలి. ఈ ఫ్లవర్ ఫిల్లింగ్ చేయడానికి నాకు టైం ఎక్కువేమీ పట్టలేదంటే మళ్ళీ టైం ఎక్కువ పడుతుందేమో అనుకుంటారు. నాకు 10 minutes లోపే ఈ ఫ్లవర్ ఫిల్లింగ్ అయిపోతుందండి. కొంచెం పెద్ద ఫ్లవర్ అయినా కానీ తొందరగానే అయిపోయింది నాకు. ఇవి 2 హ్యాండ్స్, ఫ్రంట్ నెక్ నేను కుట్టడానికి హాఫ్ డే టైం పట్టిందండి అంతే. అంటే 7 hours అంతే అండి అయిపోయింది నాకు వర్క్. ఇప్పుడు సిల్వర్ జరీతోటి అవుట్లైన్ వేస్తున్నానండి. అవుట్లైన్ చైన్ వర్క్. అవుట్లైన్లో ఫినిషింగే రావాలండి, మనకి నీట్గా రావాలి. వంకర్ టింకర్లు వేసి షేప్ అవుట్ లేకుండా చూసుకోవాలి. అవుట్లైన్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్లవర్కి దగ్గరగా వేయాలండి. దూరంగా వేస్తే అందం ఉండదండి, ఫినిషింగ్ రాదు. ఎక్కడైతే మనం చైన్ వర్క్ ఇది ముద్దకుట్టు దగ్గరగా చేసామో దానికి దగ్గరగానే చైన్ వర్క్ చేయాలి, అవుట్లైన్ ఫినిషింగ్ వర్క్. ఇప్పుడు ఈ ఆకులు కుట్టడానికి నేను గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి. డబుల్ థ్రెడ్ వేసి కుడుతున్నాను. ఫస్ట్ ఆకులకు కూడా మనం అవుట్లైన్
చైన్ స్టిచ్ వేయాలి. అవుట్లైన్ ఎప్పుడు వేసినా కానీ షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా వచ్చేలాగా, ఒకవేళ మనం వేసుకున్న డిజైన్ వంకర టింకరగా ఉన్నా మన అవుట్లైన్ వేసుకునేటప్పుడు దాన్ని సరి చేసుకోవాలండి. మనం ప్రింట్ వేసుకున్నప్పుడు డిజైన్ గీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అటు ఇటుగా అవుతుంది. మనం కుట్టుకునేటప్పుడు దాన్ని సరి చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇప్పుడు ఈ ప్రతి ఆకుకి 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నానండి. ఒక పక్క గ్రీన్, ఒక పక్క జరీ వేస్తాను అనమాట. ఇప్పుడు ఆకులు ఫిల్లింగ్ చేస్తున్నాను. క్రాస్ ఫిల్లింగ్ అండి. ఒక సైడ్ వచ్చి గ్రీన్ తోటి నేను క్రాస్ ఫిల్లింగ్ చేస్తున్నాను లీవ్స్కి. ఈ లీవ్స్ కొంచెం కరువు తిరిగినట్టుగా, వంపులు తిరిగినట్టుగా ఉన్నాయి కదండి, వాటిని కూడా మనం నీట్గా ఆ కరువు షేప్ అన్నది ఎక్కడా కూడా పోకుండా నీట్గా చేసుకుంటే రావాలి క్రాస్ ఫిల్లింగ్. ఇప్పుడు ఇంకో పక్కన సిల్వర్ జరీతోటి నేను ఫిల్ చేస్తున్నానండి క్రాస్ ఫిల్లింగ్. ఇది కూడా చూడండి, ప్రతి గ్యాప్లో కూడా ఫిల్ అవ్వాలండి. ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండకూడదు. నీట్గా అలాగని వంకర టింకర కానీ ఒక దానిపైన ఒకటి గజిబిజిగా కుట్టకుండా క్రాస్ ఫిల్లింగ్ నీట్గా రావాలి. నేను ఈ పక్కనంతా కూడా లీవ్స్ కుట్టేసానంటే ఒక సైడ్ ఉన్న కొమ్మకు వచ్చి నేను వర్క్ చేసేసాను. ఇటు పక్క ఎలా కుట్టాలో చూపిస్తున్నానండి. పైపింగ్ థ్రెడ్ తీసుకొని దాన్ని 2 పొరలుగా వేసి మధ్యలో అంతా కుట్టుకుంటూ రావాలి. ఇలా కాటన్ రీల్ తోటి దాన్ని ముందు ఫిక్స్ చేసుకోవాలండి.
ఈ పైపింగ్ థ్రెడ్ ఫిక్స్ చేసేటప్పుడు టైట్గా లాగి కుట్టాలండి, లేదంటే లూజ్గా వచ్చేస్తుంది. మనం వర్క్ చేసినప్పుడు కూడా అది నీట్గా ఉండదండి. అది గ్యాప్స్ ఎక్కువ వచ్చినట్టుగా పైకి కిందికి లెగిసినట్టుగా ఉంటుంది. మనం కుట్టుకునేటప్పుడు టైట్గా లాగి కుట్టాలి. ఇప్పుడు వన్ సైడ్ జరీ వేసి ఇంకో పక్కన థ్రెడ్ వేస్తానంటే ఫస్ట్ జరీ వేసాను. మనం అటు పక్కన ఎటు నుండి స్టార్ట్ చేసామో ఇటు పక్క కూడా అదే లెవెల్లో కుట్టాలి. మనం అటుపక్క కొమ్మ ఏ షేప్ వెళ్ళిందో ఇటుపక్క కొమ్మ కూడా అదే షేప్లో రావాలన్నమాట. ఇప్పుడు నేను జరీతోటి ఫిల్లింగ్ వర్క్ చేస్తున్నానండి. క్రాస్ ఫిల్లింగ్ అండి ఇది. ఇంతకుముందు నెక్ డిజైన్లో ఫిల్ చేశాను కదండి, అదే ఫిల్లింగ్ ఇక్కడ కూడా వస్తుంది. జరీ కుట్టేటప్పుడు మనకి కొంచెం అది లావుగా ఉండడం వల్ల సరిగ్గా రాదండి. కింద కూడా ఈ క్లాత్ కూడా జరీతో ఉన్న క్లాత్ అండి ఇది. అందువల్ల ఈ జరీలో నుండి ఆ జరీ రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందులోనూ సిల్వర్ జరీ కొంచెం మందంగా ఉంటుంది. మీరు కుట్టుకునేటప్పుడు ఒక క్యాండిల్ రుద్దైనా సరే, లేదంటే మైనం అమ్ముతారండి, ఆ మైనాన్ని ఆ జరీ పైన రాయండి, అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. లేదంటే క్యాండిల్ అయినా ఆ జరీ నీడిలో అది ఉంది కదండి, ఆ బండిల్కి మొత్తం రాసేసేయండి. మీరు ఎప్పుడెప్పుడు కుడుతుంటే అప్పుడు దానిపైన రుద్దేస్తే మీరు కుట్టుకునేటప్పుడు ఈజీగా వస్తుంది. లేదంటే ఇలా మధ్య మధ్యలో నీడిల్ నుండి జారిపోతూ ఉంటుంది అన్నమాట అండి. ఇప్పుడు జరీ వర్క్ అయిపోయిందండి. ఇటు పక్క నుంచి నేను థ్రెడ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాను. మనకు కరెక్ట్గా ఎప్పుడు ఒకే షేప్లో రావాలండి. ఎటు నుండి స్టార్ట్ చేసామో అదే షేప్లో నుంచి రావాలి. ఇటు నుండి ఒక పక్కన ఒకలా కుట్టి ఇంకో పక్కన ఇంకోలా కుట్టకూడదండి. అటు ఇటు షేప్స్ కరెక్ట్గా చూసుకోవాలి. ఇలాంటి టర్నింగ్స్ దగ్గర ఫిల్లింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుందండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి ఫిల్లింగ్స్ కూడా ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కూడా సిల్వర్ జరీతోటి అవుట్లైన్ వేసేస్తున్నానండి. అవుట్లైన్ చైన్ వర్క్. ఇదే డిజైన్ని ఎన్నో రకాలుగా కుట్టచ్చండి. నేను ఓన్లీ థ్రెడ్ ఫిల్లింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ థ్రెడ్లో కూడా చాలా రకాలుగా కుట్టచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో నేను ఎటువంటి స్టోన్స్ కానీ ఏమీ పెట్టట్లేదండి. ఇక్కడ కూడా నేను థ్రెడ్ వర్క్ థ్రెడ్ ఫిల్లింగే చేసుకుంటున్నాను. నేను గిన్నె చమ్కీలు 3వ నెంబరు గిన్నె చమ్కీలు కటోరీ చమ్కీస్ అంటారండి, అవి తీసుకున్నాను. అవి తీసుకొని గ్రీన్ కలర్ని 6 పొరలు ఎక్కించుకున్నానండి. 12 పొరలు వస్తాయి. ఈ మధ్యలో నేను ఇలా చిన్న చిన్న లవంగం స్టిచ్ వేస్తున్నానండి, చిన్న చిన్నవి. ఒక పువ్వుకి మధ్యలో చిన్న చిన్నగా ఉంటాయి కదండి, అలా వేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే ఈ ఫ్లవర్కి మధ్యలో పూసలు పెట్టుకోవచ్చు అండి, పర్ల్స్ పెట్టుకోవచ్చు, మధ్యలో స్టోన్ పెట్టుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నేను ఎక్కువగా థ్రెడ్ ఫిల్లింగ్గా చేస్తున్నాను. ఈ గిన్నె చెంకీలు పెట్టడం వలన అది ఫ్లాట్గా లేకుండా పైకి లెగిసినట్టుగా అందంగా ఉంటుందన్నమాట అండి.
అందువల్ల నేను ఇలాంటి కటోరీ చమ్కీ అదే గిన్నె చమ్కీ అంటారు వాటిని, అవి వేస్తున్నాను. ఇప్పుడు ఈ క్రీమ్ కలర్ థ్రెడ్ తోటి మధ్యలో ఫ్రెంచ్ నోట్స్ వేస్తున్నానండి. ఇవి కూడా 6 పోగులు ఎక్కించుకున్నాను, 12 పోగుల కింద. దగ్గరగా ఇలా చిన్నగా ఫ్రెంచ్ నోట్స్ వేసానండి. ఈ లోపల అంతా కూడా ఇంతేనండి హ్యాండ్ డిజైన్ నేను చేసుకున్నది. ఫ్రంట్ కూడా నేను చాలా సింపుల్గా వేసానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.